హలో ఎవ్రీబడి, మనం ఇప్పుడు ఫైల్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసేసి ఒక ఇమేజ్ నుంచి ఇంకో ఇమేజ్లోకి మనం ఎలా బ్లెండ్ చేయాలో చూద్దాం. ఒక 2 ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఐస్ని మనం కట్ చేసి ఇమేజ్లో బ్లెండ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి లేజర్ టూల్ తీసుకోండి. ఐస్ వరకు సెలెక్ట్ చేసేయండి. ఓకే, కంట్రోల్ C, ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ V, కంట్రోల్ D సెలెక్ట్ చేయండి. ఐస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలా చూడండి. ఒపాసిటీ కొంచెం తగ్గించారంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ వచ్చేలా చూడండి. ప్రెస్ సెంటర్. ఓకే, ఒపాసిటీని పెంచండి. ఇక్కడ మనకు ఐస్ కొంచెం బెండ్ చేయండి. ఓకే, ఇలా తీసుకోండి. ఓకే, ఎంటర్. ఎక్స్ట్రా మనకి హెయిర్స్ వరకు వచ్చేసింది, మనం ఎరేస్ చేసేద్దాం. ఓకే, ఎరేస్ టూల్ తీసుకోండి. ఎగ్జాక్ట్ ఎరేస్ చేయండి. ఓకే, ఓకే అలా ఉంచేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లేయర్ని అన్లాక్ చేయండి. ఇమేజ్ని రైట్ క్లిక్, డూప్లికేట్. ఓకే, డూప్లికేట్ చేసేయండి. ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ప్రెస్ చేసి లేయర్ 1 సెలెక్ట్ చేయండి. నాకు ఐస్ వరకు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్, మోడిఫై, కాంట్రాక్ట్ 5 పిక్సెల్స్ తీసుకోండి. ఇమేజ్ని బట్టి మనకి ఇక్కడ ఉన్న గ్యాప్ని బేస్ చేసుకొని ఇక్కడ పిక్సెల్స్ అవి తీసుకోండి. ఓకే, నేను ఒక 3 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఓకే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డిజేబుల్లో ఉంచేయండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. మనకు డిలీట్ అయింది. బ్యాక్గ్రౌండ్ లేయర్ని డిజేబుల్ చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కాపీ అయిన లేయర్ డిలీట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓకే, మరి ఎనేబుల్ చేయండి. ఫస్ట్ లేయర్ని కూడా లేయర్ 1ని డూప్లికేట్ చేసిన లేయర్ని రెండింటిని సెలెక్ట్ చేసేయండి. ఎడిట్, ఆటో బ్లెండ్ లేయర్స్ క్లిక్ చేయండి. పనోరమా ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే, మనకి ఇక్కడ మ్యాచ్ చేయండి. కంట్రోల్ డి సెలెక్ట్ అయింది. ఇక్కడ ఎగ్జాక్ట్ రాలేదు, మనకి కట్ చేసాం కాబట్టి ఎరేస్ టూల్తో రాలేదు. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మనం మళ్ళీ వితౌట్ ఎరేజింగ్ చూద్దాం. ఓకే ఓకే ఓకే, ఇది అది యాక్చువల్గా తీసుకున్నాం కదా. సరే, ఇప్పుడు చెక్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ లేయర్ని అన్లాక్ చేయండి. రైట్ క్లిక్, డూప్లికేట్ చేయండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని. లేయర్ 1ని సెలెక్ట్ చేయండి. కంట్రోల్ లేయర్ 1 ఇలా క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్, మోడిఫై, కాంట్రాక్ట్. ఇంకా 3 పిక్సెల్స్ తీసుకున్నాను. ఓకే చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కాపీ అయిన లేయర్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. లేయర్ 1ని బ్యాక్గ్రౌండ్ కాపీ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్, ఆటో బ్లెండ్ లేయర్స్ క్లిక్ చేయండి. పనోరమా ఆప్షన్ ఓకే చేయండి. ఇక్కడ మ్యాచ్ చేయండి మనకి. ఓకే, 2 లేయర్స్ సెలెక్ట్ అయినా మెర్జ్ చేయండి. కంట్రోల్ ఈ, మాస్క్ టూల్ అప్లై చేసి బ్రష్ టూల్తోని ఒపాసిటీ 100% ఉంచండి. ఇప్పుడు మనం బ్రష్ టూల్ అప్లై చేద్దాం. ఇక్కడ మనం ఎగ్జాక్ట్ మెర్జ్ అవ్వలేదు. కొంచెం లేయర్ జూమ్ చేస్తే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వలేదు. యాక్చువల్గా మనం కాంట్రాక్ట్లో 3 పిక్సెల్స్ తీసుకున్నాం.
ఎక్కువగా తీసుకుంటే మెర్జ్ అవుద్ది. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, కంట్రోల్ ఆల్ట్ జెడ్ బ్యాక్ వచ్చేయండి. ఓకే, లేయర్ 1 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ మోడిఫైర్ కాంట్రాక్ట్. ఓకే, 5 పిక్సెల్స్ తీసుకుందాం. ఓకే చేయండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. లేయర్ 1ని బ్యాక్గ్రౌండ్ కాపీ లేయర్ని సెలెక్ట్ చేయండి. ఆటో బ్లెండ్ లేయర్స్ పనోరమా. ఓకే, కంట్రోల్ డి లాక్ చేసేయండి. ఇప్పుడు జూమ్ చేయండి. ఓకే, ఇప్పుడు బాగుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు 2 లేయర్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి. కంట్రోల్ ఈ మెర్జ్ చేయండి. మాస్క్ టూల్ అప్లై చేసేసి బ్రష్ టూల్తోని మనకి హెయిర్స్ కొంచెం కట్ అయిన చోట కొంచెం బ్రష్ టూల్తో అప్లై చేయండి. ఓకే, ఒపాసిటీ కొంచెం తగ్గించండి. తగ్గించేసేసి అప్లై చేయండి. కలిసిపోయినట్టుగా ఉంటుంది అందులో. ఓకే, జూమ్ అవుట్ చేసేయండి. అసలు ఇక్కడ అంతా వైట్గా ఉంది, తీసేసుకోవచ్చు. ఒపాసిటీ పెంచేయండి. అదే బ్రష్ టూల్తో అప్లై చేయండి. ఓకే, అప్లై చేసుకోండి ఇమేజ్ని బ్రష్ టూల్తోని. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి. ఓకే, జూమ్ అవుట్. మనకు ఐస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయని. ఇది మన ఫైనల్ అవుట్పుట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ ట్యూటోరియల్ కలుసుకుందాం. బాయ్.